పూజ పూజ పూజ, నేను చేసిన పొరపాటే. ఈ ఒక్కసారికి నేను వదిలే. ఈసారి నువ్వేం చెప్పినది వింటాను. ప్రామిస్. నేనేం చెప్పినా వింటావా? అయితే నాతో మాట్లాడడం మానే. ప్లీజ్ పూజ. నా వెనక తిరగడం మానే. అంటే ఆ ప్రిన్సిపల్ నాతో ఫ్రెండ్షిప్ చేద్దానని నాతో మాట్లాడడం మానేస్తావా? ఆయన మాట వినడం కాదు, ఇంకోసారి నువ్వు నా వెంట పడితే ఆయన కంప్లైంట్ కూడా ఇస్తాను. నీ రౌడీజం వేరెక్కడైనా చూపించుకోపో. పూజ, నువ్వు నన్ను రౌడీ అన్న ఏమన్నా నేను బాధపడను, కానీ ఒక విషయం చెప్పు, నేను నీ ఫ్రెండ్నా కాదా? నో, నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై సర్వే ప్రస్తుకినః స్వంతు సర్వే సంతు నిరామయా నిరామయా నిరామయా. I think I'm in love with you. No. Well, I have been thinking about you. Maybe I'm in love with you. I really don't know. హలో అమ్మా, నాన్నకి ఫోన్. హలో, అరే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి బీపీ రప్పించొద్దనా? అరే కాంట్రాక్ట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదన్నానా? ఆలోచించుకుని మాట్లాడు. హలో హలో హలో, ఎవర్రా అది? అరే మాట్లాడేవారా? రేయ్ ఫోన్ చేయడం కాదురా, దమ్ముంటే మాట్లాడాలి. రే పోరంబోకు, నిన్నరా మాట్లాడేవారా? రే బేవర్స్, ఫోన్ వద్దు, తొక్క వద్దు. ఎవడేవాడు? ఫోన్ చేసింది ఎవడే? ఎవడు? పాపం దానికేం తెలుసండి? ఓహో, అయితే నీకు తెలుసా? అయితే నువ్వు చెప్పు. నాకేం తెలుసండి, నన్ను అడుగుతారు. మరి ఇంట్లో నేను ఎవరిని అడగాలి? బ్లాంక్ కాల్స్ రావడానికి వీలేదని చెప్పానా? మీ బ్లాంక్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఏమైనా బ్రోకరేజ్ చేస్తున్నానా? అడ్రస్ లేని వ్యధలందరికీ నెంబర్ ఇస్తే వచ్చే ప్రాబ్లం ఇదేనే. దీన్ని కాలేజీ పంపిస్తున్నది చదువుకుని చావమని కానీ బరి తెగించి తిరగమని కాదు. నాకు కానీ ఓపిక నశించిందంటే దీన్ని కాలేజీ మాన్పించేసి ఏ దుఃఖమో దుఃఖించి పెళ్లి చేసేస్తానంతే. ఎందుకండి అంత కోపం? రాంగ్ నెంబర్ ఏమో. అవునే, అవును, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాంగ్ నెంబర్లే. మరి ఫోన్ కానీ ఎవరికి వచ్చినట్టు? పోని నేను ఎవరినైనా ఉంచుకుంటే అది నాతో మాట్లాడేదిగా. ఇక మిగిలింది నువ్వు. నిన్ను ఉంచుకున్నాడు ఎవరైనా బ్లాంక్ కాల్ చేశాడంటావా? చాచా, మీ నోటికి వచ్చినట్లు మాట్లాడకండి. అయ్యో 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 అయ్యో, నేనే తప్పుగా మాట్లాడు. మరి ఇంకేం మాట్లాడు? అదిగో ఆ మూలకెళ్ళి పడుకుంటాను. ఇదిగో దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని అంతే.
బాయ్ హరీష్. బైరా బాయ్ రా. బాయ్ రా. బాయ్ హరీష్. సారీ అంకుల్, 2 రోజులు ఎగ్జామ్స్, అందుకనే పార్టీ అరేంజ్ చేసుకున్నాం. పాపం హరీష్ ఇక్కడ వద్దని చెప్పాడు అంకుల్. మేమే బలవంతం చేస్తే. ఎందుకయ్యా భయపడతారు? ఎంజాయ్ చేయండి. కమాన్. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ రా. బాయ్ హరీష్. సరేరా. రాయడానికి కూడా ఎంత టైం తీసుకుంటారా? రాస్తున్నాను కదరా. ఇదే రై ఇదే. రై హరీష్ గారు వచ్చాడు. ఏంట్రా 2 రోజుల నుంచి కాలేజీ రాకుండా మాయమైపోయావు ఏంటి? ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? ఆ రోజు తాగిన బీరాంగ్ కూడా దిగలేదేమో, ఇంకా కిక్కులోనే ఉన్నాడు. ఏంట్రా ఏమైందిరా? ఒళ్ళంతా వేడిగా ఉంది. జ్వరమా? వీడికి జ్వరం ఏంట్రా? ఐరన్ బాడీ. హరీష్ ఏంట్రా ఇది? ఏంట్రా ఈ గాయాలు? ఒళ్ళంతా మచ్చలు. అది నిన్న కుక్కతో ఆడుతుంటే కరిచిందిరా. రై ఇవి సిగరెట్ తో కాల్చిన గాయాల్లో ఉంటే కుక్క కరిచిందని చెప్తావరా? హరీష్ ఏమైందో చెప్పరా. ఏం చెప్పమంటావురా? మా ఇంట్లో పార్టీ పెట్టద్దని అప్పుడే చెప్పాం కదరా. మా నాన్న గురించి మీకు తెలియదురా. మీ నాన్న ఇంత నీచుడని ముందే చెప్పొచ్చు కదరా. రే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. 2 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఏంటో. రేయ్ నువ్వు బాధపడకు, అంతా నేను చూసుకుంటా. విష్ణు అది కూడా తీసుకో, త్వరగా రా.